చాలా తప్పు. వాక్యానుసరమైన బోధన వినండి, సేవకులను గౌరవించండి, వాళ్ళని పూజించవద్దు, గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బోధనలో చాలా జాగ్రత్తగా బోధన పరిశీలించాలి. 1 తిమోతి 4:11 చివరిగా 1 తిమోతి 4:11 చూడండి. చదవమ్మా. 4వ అధ్యాయము 11. అమ్మా 2 తిమోతి 1 తిమోతి మీరు చూసింది. ఓకే, ఒక్కసారి 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా ఒకసారి. 4:16 కిందకు వచ్చాను. ఇంకా నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, ఇలాగ చేసి నిన్ను నీ బోధను రక్షించుకొందువు. ఏం చేయాలంట? నీ బోధలో నిలకడగా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకున్నాం. మనము దేవుని మందిరంలో ఏకాత్మ, తర్వాత రక్షణ పొందే వారిని తీసుకొని రావాలి, దినం ప్రార్థన చేయాలి, నిత్యం కూడుకోవాలి, బల్లలో చేయి వేయాలి. ఇవన్నీ సంఘ క్రమాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు మందిరం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైందా? మందిరము చివరిగా యేసుక్రీస్తు ఈ కొత్త నిబంధనలో నివాసం ఉండే మందిరము ఏది చెప్తారు మీరు? 1 కొరింథీ 6:11 చదవండి. 1 కొరింథీ అధ్యాయం 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 19వ వచనం అమ్మా చదువు. ఏం అర్థం కాల? మీ దేహము దేవుల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. ఇప్పుడు చెప్పండి, మీ దేహం ఏమన్నాడు దేవుడు? ఏంటంట? ఇప్పుడు దేవాలయాలన్నీ దేవుని నిలయాలి అని అంటారా? అవును. కానీ ప్రాముఖ్యంగా గతంలో ప్రత్యక్ష గుర్రము, తర్వాత వచ్చేసరికి సొలొమోను కట్టిన మందిరము, ఆ తర్వాత దేవుడు కొత్త నిబంధనలో మన దేహాన్ని దేవుడు మందిరానిగా చేసుకున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన మందిరం అంటే ఈ మందిరాలు గోడలు కాదండి, దేవాలయాలు అంటే. చెప్పండి, దేవాలయం అంటే ఏది? నీ దేహం యొక్క దేవాలయము. దేవుడు నీలో నివాసం ఉండగోరుతున్నాడు. ఇప్పుడు దేవాలయాలు ప్రాముఖ్యత అంత లేదు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలోకి వచ్చాడో నీ దేహమే యొక్క దేవాలయము. ఎట్లయితే గోడలు కట్టి సున్నాలు కట్టి అన్ని నీటి చేసుకుంటారో మీ దేహాన్ని కూడా దేవునికి అనుకూలంగా చేసుకోండి. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు ఇప్పుడు? దేవాలయంలోనా, దేహంలోనా? దేవాలయంలో ఉంటాడు. ఓకే, దేహములో కూడా ప్రభువు నివాసము. అంటే దూరంగా ఎక్కడో ఉన్నటువంటి దేవుని సన్నిధి డైరెక్ట్గా వచ్చి మన హృదయంలోకి వచ్చేసింది. అందుకే యేసుక్రీస్తు మన కోసం వచ్చి దేవునికి సమీపంగా చేయి. ఇప్పుడు మనందరం ఎవరంటావు? ఒక దేవాలయము. నీ దేహమే దేవుని దేవాలయం. కాబట్టి ఆలయ ప్రాముఖ్యత. ఈ దేహంని ఎవడైనా చెరిపిన దేవుడు అతన్ని చెడిపేస్తాడు. దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని కూడా చెరిపేస్తారు. మీరు ఏమనుకున్నది వాస్తవము. నీ దేహాన్ని చక్కగా కాపాడుకోండి, నీ దేవాలయాన్ని చక్కగా ఉంచుకోండి. దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి మందిరానికి వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క కాపుదలలో ఆయన మందిరంలో నడుస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఏమైనా అర్థమైంది ఇప్పుడు చెప్పింది? ఏమి నువ్వు చెప్పుకున్నావు, మేము విన్నాం. ఒకటి చెప్పండి, ఏమి నేర్చుకున్నావు? ఒక మాట చెప్పండి. మందిరం ప్రాముఖ్యత ఏంటి? అసలు మందిరం హిస్టరీ ఏంటి? మందిరం అంటే ఎలా ఉండాలి? అసలు నిజమైన మందిరం ఏది? ఇదే కదా 4 పాయింట్సే కదా. చెప్పండి, ఏం నేర్చుకున్నాం? మందిరము హిస్టరీ నేర్చుకున్నాం. మందిరం హిస్టరీ ఏంటి? మందిరం ప్రాముఖ్యత ఏంటి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరంలో ఏమి ఉండాలి? అసలు నిజమైన మందిరం అంటే మన దేహం. ఇదే గుర్తుపెట్టుకోండి, వాక్యం పట్టుకోండి. ఓకే, మీలో ఎంతమంది ఈరోజు మొదటి సండే కదా, యాక్చువల్గా మనం హాల్లో పెట్టుకునేవాళ్ళం. అక్కడ మరి దేవుడి గురించి బట్టి ఇక్కడ ఈ ఏరియాలో తీసుకోవడం, ఇక్కడ తీసుకొని మనం చక్కగా ప్రార్థన పెట్టుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. మేము వచ్చేసరికినే ఇక్కడ ఆల్రెడీ ఇవి వేసి ఉన్నాయి, ఇంత నీట్గా ఏమి లేవు, వేసి ఉన్నాయి. మేము ల్యాండ్ కొనేసి ఒకవేళ వేయాలంటే 10 లక్షలు అవుతాయి. ఒక్క నిమిషం, దాని గురించి ఇంకా రాలేదు, నేను ఇస్తాను తర్వాత. కానీ దేవుడు ఏం చేశారంటే, నువ్వు అంత చేసుకోలేవరా, ఫస్ట్ నీకు తర్వాత పెద్దిస్తాను అని చెప్పేసి ఇచ్చి దీన్ని రెనోవేట్ చేసుకున్నాం. తర్వాత దేవుని కృపను బట్టి దీని వెనక 5 ఫీట్ చివరి దాకా చూస్తే దాదాపు 400+ మెంబర్స్ పట్టే మందిరం త్వరలో దేవుడు కట్టించబోతున్నాడు. దేవుడు కట్టించును గాక. హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ. అయితే ఇప్పుడు మనము
ప్రభు యొక్క శరీరము రక్తము తీసుకోబోతున్నాం. సిద్ధపడిన వారందరూ కూడా మీరు అనుకోవచ్చు, ప్రభు శరీరం రక్తం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం తీసుకున్నది మీకు తెలియాలి కదా. యేసుక్రీస్తు అప్పగించబడే రాత్రి అంట ఒక రొట్టెనిచ్చి ఇర్చి ఆయన అంటాడు, ఇదిగో ఇది నా శరీరం తినండి అంటాడు. ఇదేంటి శరీరం తినేదేంటి? దేవుడు అన్నాడు, ఇదిగో నా దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజులు లేపుతా అన్నాడు. ఏమన్నాడు ప్రభు? దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపాడా లేదా? చెప్పండి. దేహమే దేవుని ఆలయం కాబట్టి దేవుని దేహాన్ని పడగొడితే శిలువకి 3వ దినాన్న జయించుకుంటూ ఆయన పునరుద్ధానంలో తిరిగి లేచాడు. అంత గొప్పవాడు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ఆయన ఏమంటారంటే, నీవు బలలో చేయి, ఇదిగో నా శరీరం తిని నా రక్తం తిని, నా శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు. వాక్యం తెలుసు కదా, యోహాను 6:6. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గల, అంత్య దినం నేను వానిని ప్రభు బలలో చెయ్యి. ఎందుకు వేయాలి చాలామంది తెలియదు. ఎందుకని చెప్పనా? యేసుక్రీస్తు వారు మరణము పొందిన తర్వాత పునరుద్ధానంలో లేచాడు కదా. ఆ లేచినటువంటి శక్తి నీకు రావాలంటే ఆయన శరీరాన్ని నువ్వు తిని ఆయన రక్తాన్ని నువ్వు తాగితేనే ఆయన పవర్ నీకు వస్తుంది. అప్పుడే నీవు అంత్యదినాన నువ్వేం చేస్తావు? రాకడలో యేసుక్రీస్తు యొక్క బూర శబ్దం భూమి మీదకి వినపడగానే, బూర శబ్దం రాగానే ఒక్కసారిగా నా దేహము ప్రిపేర్ అయిపోయి అలా పైకి వెళ్ళిపోతాం. అందుకే యేసుక్రీస్తు శరీరాన్ని రక్తాన్ని ఏ మనిషికి కూడా లేపబడే శక్తి లేదు, దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయనలో పాలి భాగస్తులైతే మనం కూడా అంచెదినాన్న లేపబడతాం. అందుకే మనం ప్రభు బలలో చెయ్యి వేయాలి. యేసుక్రీస్తు పోలిక రావడం కోసం, యేసుక్రీస్తు స్వభావం రావడం కోసం, యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడే కోసం దేవుని యొక్క బలలో చెయ్యి వేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైనా కానీ అయోగ్యంగా ఉన్న ప్రార్థన చేయండి. ప్రార్థించి, ప్రభా నాకు యోగ్యత కలుగు చేయ ప్రభా అని ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడి సిద్ధపడిన వారందరూ కూడా ప్రభు బలలో చేయవేయాలని కోరుతున్నాం. సిద్ధంగా ఉన్నారా? ఓకే, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచండి. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రార్థన చేయాలి.